హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. లోకేష్ కనకరాజు సినిమాపై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్ రీతు వర్మ జంటగా నటించిన మూవీ మజాకా. ఈ సినిమాని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఈ రోజే విడుదలైంది. అయితే ఇదిలా ఉండగా లోకేష్ కనకరాజ్ సినిమాపై సందీప్ కిషన్ మజాకా మూవీ ప్రమోషన్స్ లో కొన్ని కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే మజాకా మూవీ ప్రమోషన్స్ లో ఓ జర్నలిస్ట్ హీరో సందీప్ కిషన్ ని లోకేష్ కనకరాజ్ ఎల్సీయూలో మీరు యాక్ట్ చేస్తున్నారా అని అడిగారు. యాక్చువల్గా లోకేష్ కనకరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాలు అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని క్యారెక్టర్స్కి ముడి పెడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్తో విజయాలను అందుకున్నారు లోకేష్ కనకరాజ్ ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ మానగరం మూవీలో హీరోగా సందీప్ కిషన్ యాక్ట్ చేశారు. ఇక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే చేశారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో క్యారెక్టర్ చేయమని లోకేష్ అడిగారట. కానీ ఆ క్యారెక్టర్ సందీప్ కి నచ్చకపోవడంతో చేయలేదని చెప్పారట. కనకరాజ్ సందీప్ మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. అతని డైరెక్షన్లో చేయాలంటే నా క్యారెక్టర్ కూడా అంతే బాగుండాలని అనిపించింది, అందుకే నో చెప్పాను అని సందీప్ కిషన్ చెప్పారు. తాను పరిచయం చేసిన డైరెక్టర్ ఇంత ఎదిగినందుకు సంతోషిస్తున్నానని సందీప్ కిషన్ తెలిపారు. ఇదిలా ఉండగా లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం కూలీ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.